ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 4వ తరగతి ఇంగ్లీష్ మేజర్ ధ్యాన్చంద్ అనే లెసన్లో వొకాబులరీ యాక్టివిటీ కింద ఇచ్చినటువంటి ఈ కృత్యాన్ని సులభంగా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఆ యాక్టివిటీ ఏందో ఒకసారి చూడండి. Fill in the blanks with plural words of the singular words given in the brackets. ముందుగా మనం ఫస్ట్ బ్లాంక్ని చూద్దాం. I brush my tooth in the morning. I brush my tooth in the morning. దీనికి అర్థం ఏంటంటే, సాధారణంగా నేను ఉదయాన్నే నిద్ర లేవగానే పళ్ళు తోముకుంటాను అని ఈ ఖాళీకి అర్థం అనేది వస్తుంది. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఇచ్చిన పదం టూత్. ఇది సింగులర్ వర్డ్ అన్నమాట. దీనికి ప్లూరల్ వర్డ్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. టూత్ అనే సింగులర్ వర్డ్కి ఎటువంటి ప్లూరల్ వర్డ్ వచ్చిందో గమనించగలరు. ఐ బ్రష్ మై టీత్ ఇన్ ద మార్నింగ్. టూత్ అనే సింగులర్ వర్డ్కి ప్లూరల్ వర్డ్ ఏంటి? టీత్. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని చదువుదాం. ఐ బ్రష్ మై టీత్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు మనం సెకండ్ బ్లాంక్ని చూద్దాం. క్యాట్స్ like to chase mouse. Cats like to chase mouse. దీనికి ఏమర్థం వస్తుందో చూడండి ఒకసారి. సాధారణంగా పిల్లులు ఎలుకల్ని పట్టడానికి లేదా వేటాడడానికి ఇష్టపడతాయి. ఇక్కడ మనకు బ్లాంక్లో ఇచ్చినటువంటి పదం మౌస్. మౌస్ అనే వర్డ్ సింగులర్ వర్డ్ కదా. దీనికి ప్లూరల్ వర్డ్ ఏముంటుందో చూడండి ఒకసారి. మైస్. క్యాట్స్ లైక్ టు చేస్ మైస్. నెక్స్ట్ మనం థర్డ్ బ్లాంక్ని చూద్దాం. మై బ్రదర్ ఈజ్ 6 foot 3 inches tall. మై బ్రదర్ ఈజ్ 6 foot 3 inches tall. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాన్ని తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా అన్న లేదా తమ్ముడు 6 అడుగులు 3 అంగుళాలు ఉంటాడనమాట. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చినటువంటి సింగులర్ వర్డ్ ఏంటి? ఫుట్. దీనికి బహువచనం ఏమై ఉంటుందో ఒకసారి చూడండి. ఫుట్ అనే పదానికి బహువచనం ఫీట్. ఇప్పుడు ఒకసారి ఈ బ్లాంక్ని చదువుదాం. మై బ్రదర్ ఈజ్ 6 feet 3 inches tall. ఇప్పుడు 4వ ఖాళీని చదువుదాం. We saw a flock of goose in the lake. We saw a flock of goose in the lake. ఈ వాక్యాన్ని తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మేము బాతుల గుంపుని సరస్సులో చూసాము. ఇక్కడ బాతులు అనేది బహువచనం అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సింగులర్ ఏంటి? గూస్. అంటే ఈ పదము సింగులర్ అన్నమాట. దీనికి మనం బహువచనం రాయాలి. ఏం బహువచనం అయి ఉంటుందో చూద్దాం. ఎస్, గూస్ అనే పదానికి బహువచనం గీస్. ఇప్పుడు ఈ బహువచనాన్ని పెట్టి వాక్యాన్ని చదువుదాం. వి సా ఏ ఫ్లాక్ ఆఫ్ గీస్ ఇన్ ద లేక్. ఈ విధంగా మనం ఈ కృత్యాన్ని ఈ టిఎల్ఎం సహాయంతో సులభంగా పూర్తి చేసే ప్రయత్నం చేశాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్లూరల్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్
ప్లూరల్స్ అన్నమాట. అంటే సాధారణంగా ప్లూరల్స్ అంటే ఒక పదానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేరుస్తాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదన్నమాట. ఈ పదాలన్నీ కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్. వీటిని ఇలా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారానే సులభంగా నేర్చుకోవడం అనేది సాధ్యమవుతుంది. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.